స్టార్ న్యూస్ టీవీ 9కి స్వాగతం. సంప్రదాయ ఆహారాల ప్రాధాన్యం చాటి చెప్పిన ఫుడ్ ఫెస్టివల్. బౌరంపేట మల్లారెడ్డి ఆధ్వర్యంలో అక్షర స్కూల్లో వినూత్న కార్యక్రమం. నేటి ఆధునిక యుగంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో సంప్రదాయ ఆహారాల ప్రాధాన్యాన్ని తెలియచేయడానికి కుషాయిగూడలోని అక్షర స్కూల్ కరస్పాండెంట్ బౌరంపేట మల్లారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులచే ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. పూర్వపు రోజుల్లో రాగి జావా, రాగి ముద్ద, జొన్న గట్క, జొన్న రొట్టె, ఉలవచారు, చింతచిగురు వంటి పోషకాహారాలను తీసుకుంటూ ఆరోగ్యవంతమైన జీవితం జీవించేవారు. మైళ్ల దూరం నడిచినా అలసట తెలియదని అన్నారు. కానీ నేడు సమయపాలన లేకుండా పిజ్జా, బర్గర్, ఫాస్ట్ ఫుడ్ వంటి కృత్రిమ మరియు నాణ్యత లేని ఆహారాలను అధికంగా తీసుకోవడం వల్ల చిన్న వయసులోనే అనేక రోగాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన పెంచేందుకు అక్షర స్కూల్ ఆవరణలో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్లో విద్యార్థులు స్వయంగా తయారు చేసిన రాగి అంబలి, రాగి గట్కా, జొన్న రొట్టె తదితర సంప్రదాయ భోజనాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. వివిధ రకాల పోషకాహార వంటకాలతో ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శకులను నోరూరించాయి. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరై పిల్లల ప్రతిభను అభినందించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సందేశాన్ని చాటి చెప్పిన ఈ ఫుడ్ ఫెస్టివల్ విజయవంతంగా ముగిసింది. సంప్రదాయ ఆహారాల ప్రాముఖ్యతను భావితరాలకు పరిచయం చేస్తూ నిర్వహించిన ఈ వినూత్న కార్యక్రమాన్ని స్థానికులు ప్రశంసించారు. మార్నింగ్, నా పేరు బౌరంపేట మల్లారెడ్డి, అక్షర స్కూల్ కరెస్పాండెంట్ని. మా విద్యార్థులలో నైపుణ్యాన్ని వెలికి తీయాలనే ఒక మంచి ఉద్దేశంతో, అలాగే బయట జంక్ ఫుడ్స్ తినకూడదు, ఆ తినే ఫుడ్ కూడా అమ్మ చేత చేయించుకొని తినాలని ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఈరోజు అక్షర స్కూల్ ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం జరుగుతుంది. దానిలో విద్యార్థులందరూ పాల్గొనడం జరుగుతుంది. పేరెంట్స్ కూడా అందరూ కూడా ఇచ్చేసి వారికి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.